విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు రైల్వే శాఖలో కూడా తలెత్తే ప్రమాదం ఉందని, దానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని రాఘవయ్య స్పష్టం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య చిలకలగూడలోని సంఘ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వేల్లో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ విధానాల కారణంగా భవిష్యత్తులో రైల్వే వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రైల్వేలను పెట్టి వారు మధ్యలో పని చేయకుండా వెళ్ళిపోతే దాని భారం మొత్తం రైల్వే కార్మికులపైనే పడుతుందని హెచ్చరించారు. ఆ పని డిపార్ట్మెంటల్ రైల్వే కార్మికులు చేయాలా, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలా, సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలా అంటే కార్మికులపైన భారం పెరుగుద్ది ఒకటి. రెండవది, ఈ వ్యవస్థ అత్యంత కీలక వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థను నష్టం కలిగించేటువంటి యొక్క చర్యలు చేపట్టకూడదని మా యొక్క వార్నింగ్. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు నిజాన్ని గుర్తించండి. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ చేశారు. అవుట్సోర్సింగ్ వల్ల ఆదాయం వేరే ఎవరికి వచ్చింది? కాంట్రాక్టర్లకు ఆదాయం దొరికింది. క్వాలిటీ పెరగలేదు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మా వర్కరు అవుట్సోర్సింగ్లో చేయలేని పని మా వర్కర్ చేస్తున్నాడు. కనుక పొదుపు అనేటువంటి ఒక పదంతో మీరు ఇలాంటి యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరకు దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది. తర్వాత రైల్వేలు కనుక కుప్పకూలితే ఆ రోజున దేశ పరిస్థితి చాలా బాధాకరమైన పరిణామాలు వస్తాయి అన్నది కూడా ప్రభుత్వం గుర్తించాలి. సేఫ్టీ కేటగిరీ స్టేషన్ మాస్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా పాయింట్స్మెన్ పనిచేయాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైల్వేలకు తీవ్ర నష్టం కలుగుద్ది. కనుక రిక్రూట్మెంట్ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు, మీరు ఎందుకు ప్రాపర్గా ఇంటెంట్ వేయలేదు అన్నది నేను రైల్వే బోర్డులో ప్రశ్నిస్తున్నాను. ఈనాడు లోకో పైలట్ కేటగిరీలో, ట్రైన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 25% వేకెన్సీలు. మా లోకో పైలట్ 14 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ 11 గంటలుగా పరిమితం చేయాల్సి ఉండగా రూల్ ప్రకారంగా 14 గంటలు పనిచేస్తున్నాడు. దీనివల్ల అతడు శారీరకంగా, మానసికంగా ఎంత కుంగిపోతాడో ఒకసారి ప్రభుత్వము, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖ గమనించి తగిన చర్యలు చేపట్టాలి. సాధారణ ప్రజలకు కానీ ఈనాడు లేదు. వందే భారత్ అనేది ఒక ప్రచారం కోసం మీరు చేస్తారు. టెక్నాలజీ అది సంతోషమే. వందే భారత్ అవసరం.